మరోసారి తన సేవా గుణాన్ని చాటుకున్న టీపీసీసీ జగ్గారెడ్డి సంగారెడ్డి నియోజకవర్గంలో క్యాన్సర్ బారిన పడ్డ నిరుపేదలకు తక్షణ ఆర్థిక సాయం అందించి ఎందరో ప్రాణాలు కాపాడుతున్నారు. తాజాగా క్యాన్సర్తో బాధపడుతున్న 5గురిని జగ్గారెడ్డి 2 లక్షల ఆర్థిక సాయం అందించారు. గుట్కాలు తిని సిగరెట్లు తాగి క్యాన్సర్ బారిన పడి మీ కుటుంబాలకు అన్యాయం చేయొద్దని బాధితులకు సూచించారు. దురలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యంగా జీవించాలని ప్రజలను కోరారు జగ్గారెడ్డి. గుట్కలే కదా ఇంద్రనైనా గుట్కలు తిని శాపము భార్య పరిచయాలు ఏం పదాలనైనా ఇదంతా ఏందమ్మా ఇదంతా చేతులార గుట్కలు తిని ఆ పొగాకులు తిని అవునమ్మా ఇప్పుడు నీవు టెన్షన్ నీ పిల్లల టెన్షన్ తినేటప్పుడేమో వీళ్ళకి తెలవయి గుట్కలు తిని అడ్డమైన తిని ఖరాబ్ చేసుకుంటారు. ఇప్పుడు డబ్బులు పోతే నీ టెన్షన్ నీ పెయికి రాదు, నీ తిండికి రాదు, కడుపుకు రాదు, ఏది రాదు. గుట్కలు తిని సిగరెట్లు తాగి నాశనం పట్టించేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని ఇంజక్షన్ లేని ఇక్కడ ఏ హాస్పిటల్లో నువ్వు చెప్పమ్మా బాబు ఇక్కడ రారా నేను ఏ హాస్పిటల్ మెడిసిన్ ఎన్నైనా ఇప్పటికి నువ్వేం చదువుతున్నావు? ఏమిరా నాయన పిల్లలకి అన్నావు గుట్కలు తిన్నావు వాడు చదువు ఏమైతుంది నీ పెండ్లం రోడ్డు మీద ఇప్పుడు ఈ పైసలు నువ్వు నీ పెండ్లం ఎంత అప్పు చేసినావు ఇప్పటికి ఇంతమంది పిల్లలు నీకు నువ్వు ఒక్క తప్పు చేసి అడ్డమైన గుట్కలు తిని నీ కొడుకు నీ భార్య నీ పిల్లలు రోడ్డు మీద ఏం చేస్తావు? అయిపోయింది కరోనా తిని ఇప్పుడు ఇంకెన్ని ఉన్నాయి ఇంకా హాస్పిటల్ ఇది కంట్రోల్ అవుతుందా? చేస్తున్నారా? ప్రికాషన్స్ తీసుకుంటున్నారా? మరి ఆయన ఇక అక్కడనే వండిగా మీరు అక్కడనే వండి నేను ఇప్పుడు మొన్న సీఎం ఆఫీస్ లో ఆయన ఉన్నాడు కదా శ్రీనివాసం మాట్లాడినా ఒకసారి ఇవన్నీ మాట్లాడతానండి ఇవన్నీ నెక్స్ట్ దాంట్లో పెట్టుకోవాలి. సరే ఇక్కడ ఇచ్చేసి 2 lakhs ఇచ్చేసి సరే పెట్టుకోండి అమ్మ ఇవైతే వాడుకోండి. రైట్ సరేనా? రైట్ అయిపోయిందా? ఏందమ్మా ఏం చేసిండు?